అంబేద్కర్ భవన్. ఈ అంబేద్కర్ అనేటువంటి ఒక పెద్ద మనిషి భారత రాజ్యాంగం రాసి ఈ దేశంలో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టియాలి, భూమి లేని వాళ్ళకు భూమి ఇవ్వాలి, పని లేని వాళ్ళకి పని కల్పించాలని అంబేద్కర్ అనేటువంటి ఒక పెద్ద మనిషి ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు. మనమేదో అడుక్కోవాల్సిన పని లేదు, ఇది మన హక్కు. అందుకని మన హక్కుగా ఉన్నటువంటి ఇళ్ళని దొంగల్లాగా ఈ ప్రభుత్వ అధికారులు పోలీసులు కలిపి వచ్చి మనని ఇక్కడి నుంచి ఖాళీ చేయించినటువంటి దుర్మార్గం ఏదైతే ఉన్నదో ఈ విషయాన్ని మా పార్టీ సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ సీరియస్ గా తీసుకుంటూ ముఖ్యమంత్రి గారిని కూడా మేము కలుసుకుంటాం, వివరాలు చెప్తాం. ఒకటి మిత్రులారా, భూదాన్ భూమి అంటున్నారు. ఈ భూదాన్ భూమి అనేటువంటిది మా నాయకులు ఇప్పటికే చెప్పారు, అది ప్రజల భూమి, ప్రభుత్వ భూమి. నిన్ననే నేను హైదరాబాద్ లో భూదాన్ బోర్డు చైర్మన్ రాజేందర్ రెడ్డిని ఒక మీటింగ్ తోటి కలిశాను. ఏంటి విషయం ఖమ్మంలో వెలుగుమట్ల దగ్గర మీరు ఇచ్చినటువంటి భూమిలో వాళ్ళు గుడిసెలు వేసుకుంటే 10 సంవత్సరాల తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీళ్లకు సంబంధించినటువంటి మంత్రుల ఆజ్ఞల మేరకి వాళ్ళు ఈ భూమి ప్రభుత్వానికి అంటున్నారు. ఏమిటి రాజేందర్ రెడ్డి గారని అడిగితే వారు చెప్పింది ఏంటంటే భూదాను భూమి అనేటువంటిది పేదలకు ఇవ్వచ్చు, పేదలకు ఇవ్వడం కోసమే భూదాను భూములు ఉన్నాయి. అట్లా ఒక్క వెలుగుమట్లనే కాదు, ఒక్క ఖమ్మం జిల్లానే కాదు, రాష్ట్రం అంతటా కూడా భూదాన్ భూములు ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నది. అవసరమైతే నేను ఖమ్మం వచ్చైనా సరే, కోర్టులో నన్ను సాక్ష్యం చెప్పమన్నా సరే నేను వచ్చి సాక్ష్యం చెప్తాను, కోర్టు దగ్గరికి వస్తాను అనేటువంటి మాట కూడా వారి దగ్గర మేము తీసుకున్నాం. ఒక్కటి మనల్ని తీసుకొచ్చి మన ఇళ్ల నుంచి ఇవాళ ఏమీ ఆనవాలు లేకుండా ఇవాళ ఈ బజార్లో పడేశారు. బజార్ కూడా కాదు, ఇక్కడ మనకు మన ఆత్మ గౌరవం, మనిషి అనేటువంటి వాడికి ఒక ఆత్మ గౌరవం ఉంటుంది, మనిషి అనేటువంటి వాడికి ఒక ఇజ్జత్ ఉంటుంది. ఇవాళ ఏమీ లేకుండా నిన్నటి దాకా మన సొంత ఇంట్లో మనము మాది అనుకుంటున్నటువంటి ఇళ్ళని కూలగొట్టి ఒక దొంగల్లాగా దాడి చేసి ఇవాళ ఈ అంబేద్కర్ భవన్లో పెడితే మనం ఏం కావాలా? ఎన్నాళ్ళు వాళ్ళు పెట్టేటువంటి ఈ అన్నాన్ని తిని ఒక ఆయన వస్తాడు, మేము సుప్రీంకోర్టు దాకా పోతామంటాడు, ఇంకొక ఆయన వస్తాడు, మీకు రోజు భోజనం పెడతామంటాడు. ఇదా మీరు భిక్ష వేయడం కాదు, మీరేదో మాకు సానుభూతి చూయించుకోవడం కాదు. మేము ఎక్కడైతే కష్టపడి మా రెక్కల్ని ముక్కలు చేసుకొని కూలి పని చేసుకొని నాలి పని చేసుకొని నానా రకాల ఇబ్బందులు పడి కష్టాలు పడి పిల్లా చెల్ల అంతా కలిసి పని చేసుకొని మాకున్న దాంట్లో కొద్ది గొప్ప 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు పెట్టుకొని ఈ 10 సంవత్సరాలుగా మా పిల్లలకు మాకింత గౌరవం ఉంటుంది, మాకింత నీడ ఉంటుందని ఇల్లు కట్టుకుంటే ఇవాళ మీరు పూజ చేసేటువంటి దుర్మార్గం ఏమిటనే దాని మీద మనం ఖచ్చితంగా మాట్లాడాలి. మాటలకు చింతకాయలు రాలవు, ఎప్పుడైనా మాటలకు చింతకాయలు రాలవు. ఖచ్చితంగా ఓ రాయో రప్పో తీసుకొని చెట్టు కొడితేనే చింతకాయ రాతుంది. అందుకని మన మదన్న చెప్పినట్టు ఇక్కడ కూర్చొని ఎవరో వచ్చి అప్లికేషన్ రాయమంటారు, ఇంకొకరించి మధ్య దగ్గరికి పోదామంటారు. ఇది కాదు. ఎక్కడైతే మనను భూమి ఉందో, ఎక్కడైతే మనం ఇల్లేసుకున్నామో మన ఇంటి దగ్గర మనం ఉండి మనము 10 సంవత్సరాలుగా తిరిగినటువంటి ఆ నేల మీద మనం కూర్చున్నప్పుడు మాత్రమే మన భూమి మనకు దక్కుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దానికోసం మీరు సిద్ధం కావాలి. మీరు ఇక్కడ పోరాడండి, మీ ఇళ్ల జాగ మీద మీరు నిలబడండి. మేము హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుస్తాం, శ్రీనివాసరెడ్డి కలుస్తాం. ఇదే అంబేద్కర్ గారి పేరున్నటువంటి సెక్రటేరియట్ హైదరాబాద్ లో ఉన్నది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అయ్యా శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు కలిగినటువంటి సెక్రటేరియట్ లో మీరు పరిపాలిస్తున్నారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేదవాడికి
ఇల్లు కావాలా, పేదవాడికి రక్షణ కావాలా, పేదవాడికి ఆశ్రయం కావాలని చెప్తే ఈ అంబేద్కర్ పేరు కలిగినటువంటి సెక్రటరియట్ లో మీరు పరిపాలిస్తూ అక్కడ వెలుగుమట్లలో మీరు దాదాపు 1000 మందిని రోడ్ల పాలు చేశారు. ఇది మీకు తగదు, మీ ప్రభుత్వానికి తగదని మేము ముఖ్యమంత్రికి, ఇతర మంత్రులకి, అధికారులకి చెప్పడానికి మా పార్టీ సిద్ధంగా ఉన్నది. అందుకని దయచేసి ఎవరి మాటలు నమ్మకండి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని కాదు. ఖచ్చితంగా మన కాళ్ళ మీద మనం నిలబడాలా, మన భూముల్లో మనం దిగాలా. మన ఇల్లు ఏదైతే ఉన్నాయో ఆ ఇంటి జాగ దగ్గరనే కూర్చొని సావో రేవో తేల్చుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చిందనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని మీరందరూ కూడా మా పార్టీ చెప్పినటువంటి డైరెక్షన్ మా కామ్రేడ్స్, మా కార్యకర్తలు, మా నాయకులందరూ కూడా మీ దగ్గరికి వస్తారు. మిమ్మల్ని తప్పనిసరిగా మీ భూములు దక్కే వరకు మేము మీతో నిలబడతామని చెప్తూ ముగిస్తున్నాను. లాల్ సలాం.